కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో తనూజ గారి ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ పిఆర్ టీము ఈ వీడియోని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోండి. అలాగే సంజన చేసింది రైటా రాంగా, రెడ్ టీమ్కి డైరెక్టర్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారు కదా, అది రైటా రాంగ్ అంటే రాంగ్ అనే చెప్తా, దానికి రీజన్ కూడా చాలా క్లియర్గా చెప్తా. నెక్స్ట్ ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఇమాన్యుయల్ అయితే అరాచకం హే, వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడదాం. అండ్ గంగా మంగాళ తయారన్నమాట ఈ క్రైయింగ్ స్టార్లు తనుజ అండ్ రితు చౌదరి, వీళ్ళ గురించి మాట్లాడదాం. లాస్ట్లో ఫ్లోరా సైని గారు హట్ అవ్వడానికి రీజన్ ఉందా అంటే ఉంది. 4-5 సార్లు వెనక్కి వెళ్ళిపోయి వచ్చాను, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, ఆ కాన్సెప్ట్లో పోయింది. బట్ ఫ్లోరా గారి ఎమోషన్కి ఒక అర్థం ఉందని చెప్తా. రితు చౌదరి ఇంటెన్షనల్గా చేసిందా అన్ఇంటెన్షనల్గా చేసిందా అంటే ఇంటెన్షనల్గా చేసినట్టు అనిపించింది. అది రైటా రాంగో మన వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బర్నిమయ సంచాలకమైన కీలకమైన డెసిషన్లు తీసుకున్నారు కదా. బిగ్ బాస్ ఎడిటరు అంటే దివ్య నిఖితని సేవ్ చేసేద్దామనే, నెగిటివ్ ఫుటేజ్ లేపేద్దామనే. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ సంచాలకంగా అంత అద్భుతమైన తుప్పాస్ డెసిషన్ తీసుకున్న భరణిలా కనబడతారు, కానీ భరణికి అలా ఎక్కించింది ఎవర్రా అంటే భరణి గురువు. లేటెస్ట్గా వచ్చారు కదా భరణి గురువు దివ్య నిఖిత గారు, మొత్తం ఫుటేజ్ లేపేశారు. భరణి గారు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు దివ్య నిఖితకి, కంప్లీట్గా పప్పెట్ ఆఫ్ దివ్య అయిపోయారు. ఇంకా కంప్లీట్గా ఆయన గేమ్ సంకనాగిపోయింది. దివ్య నిఖిత ఈ స్ట్రాటజీలో విన్ అవుతుంది. బర్నీని వీకెస్ట్ చేసేసింది. బర్నీ గారి గేమ్ సంకనాగిపోయేలా చేసేసింది. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంద్రా అంటే దివ్య నిఖిత గేమ్ కూడా ఇలానే ఇదే స్ట్రాటజీలో వెళ్తే దివ్య నిఖిత కూడా వెరీ సూన్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. మొన్నే కదరా విన్నర్ మెటీరియల్ అన్నా అంటే విన్నర్ మెటీరియల్ ఇలా ఆడకూడదు, తప్పు. సో ఇన్ని అంశాలు ఉన్నాయి, చూడడానికి 2 గేముల్లోనే ఉంటాయి కానీ చాలా అంశాలు ఉన్నాయి. అండ్ మాట్లాడదాం వీడియో అన్ని మధ్యలో మనం అన్నీ మాట్లాడదాం, విత్ ఎమోషన్స్తో కొట్టుకొని వెళ్ళిపోదాం. సో ఒకటే, మీ పర్స్పెక్టివ్స్ ఏంటో బలంగా పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఎవరైతే ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆ రెడ్ టీం ఫెయిర్గా ఆడారనిపించారో లైక్ చేయండి. బర్నీ గారి డెసిషన్ రాంగ్ అనిపించిందో వాళ్ళు కూడా లైక్ చేయండి. సంజన గారు అలా చేయడం రాంగ్ అనిపించిందో వాళ్ళు కూడా లైక్ చేయండి. కాదు ఇప్పుడు ఇవి పర్స్పెక్టివ్ రాంగ్ అభిప్రాయం వాళ్ళు డిస్లైక్ చేసి మీ అభిప్రాయాన్ని, మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి. 50,000 దగ్గరలో ఉన్నాం, గట్టిగా కొడదాం ఈ వీకెండ్ లోపల. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. ల్యాగ్ చేయొద్దు ఈ వీడియోని, ఎందుకంటే డ్రామా ఎక్కువ లేదు. మనం అంతా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటే నా వ్యూ పాయింట్స్ చాలా ఆనెస్ట్గా పెట్టేస్తాను, బలంగా పెట్టేస్తాను. మీ వ్యూ పాయింట్స్ కూడా బలంగా పెట్టండి. కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వవు. సో 1 by 1 వద్దాం. ఈరోజు జరిగినవి 2 మెయిన్ టాస్క్లు. ఆ 2 మెయిన్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ హిప్పో టాస్క్, రెండో టాస్క్ వచ్చేసరికి కెప్టెన్సీ కంటెంటర్స్ కోసం ఆ హడ్డిల్స్ పెట్టారు చూసారు ఆ టాస్క్. మనం అది వీడియోలో సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం, ఫస్ట్ పార్ట్లో దీని గురించి మాట్లాడదాం. సో టాస్క్ మామూలుగా సింపుల్, వెరీ సింపుల్ టాస్కే, ఆడేవాళ్ళకి దోలు తిరుగుతుంది, కానీ టాస్క్ అంత కాంప్లికేట్ కాదు. బర్నీ గారు కాంప్లికేట్ చేసుకున్నారు, దాన్ని దివ్య నిఖిత గారు నీట్గా ఇంకా కాంప్లికేట్ చేశారు తప్ప అంతకుమించి చేయలేదు. సో అక్కడ ఒక నీటేనింగ్ ఉంటుంది, హిప్పోపాటమస్ ఉంటుంది. టైమ్లీ బిగ్ బాస్ మాయ బాల్ వేస్తాడు, అది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఇంట్లో నుంచి, పైనుంచి రావచ్చు, బాత్రూమ్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఎవరైతే ఆ బాల్ పట్టుకుంటారో, ఏ టీం అయితే బాల్ పట్టుకొని ఇసరకూడదు, పట్టుకొని చివరగా ఆ లైన్ ఒకటి ఉంటుంది, హిప్పోపాటమస్ దగ్గర లైన్, అక్కడికి ఎవరైతే పట్టుకొని తెస్తారో వాళ్ళకి ఆ బాల్ సొంతం, వెళ్ళి దాని నోట్లో పడేయాలి. అలాగా గేమ్ ఎండ్ అయ్యేసరికి ఏ టీం వాళ్ళు ఎక్కువ బాల్ వేస్తారో వాళ్ళు విన్. సింపుల్, వెరీ క్లిస్టర్ క్లియర్. సో ఈ టీంలో ఓవరాల్గా విన్ అయింది రెడ్ టీం. ఆర్ దే డిజర్వ్ టు విన్ అంటే ఎస్, దే ఆర్ వెరీ మచ్ డిజర్వ్ టు విన్. మీకు కొన్నిసార్లు అనిపిస్తుంది శ్రీజ అడిగింది లాజిక్కే కదా, అలా రాంగ్ కదా అంటే, మరి వీళ్ళు చేసిన తుప్పాస్ పనులు ఏంటి, అక్కడ బర్నీ అన్నీ చేసిన తుప్పాస్ డెసిషన్లు ఏంటి మాట్లాడదాం. సో ఓవరాల్గా గ్రీన్ టీము నేను ఎలిమినేట్ అయిపోయింది కదా బర్నీ టీం. సో బర్నీ సంచాలక్కు, మిగిలిన 3 టీంలు ఇందులో పార్టిసిపేట్ అవుతాయి. ఫస్ట్ది బ్లూ టీం గెలిచారు, వెరీ గుడ్. అది లక్ అనుకోవాలా ఏమనుకోవాలా పక్కన పెడితే బ్లూ టీం గెలిచారు, మంచి చూపు వచ్చింది రితుకిను తనుజకి. నెక్స్ట్ తర్వాత రితు చౌదరి డిస్ట్రాక్ట్ చేయడానికి చెప్పింది మాట, ఇవి బాళ్ళు పైనుంచి పడవు, ఎక్కడో దగ్గర దాపెడతారని చెప్పి, బట్ వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ తొండిగే మాట్లాడి ట్రై చేసింది వీళ్ళు మళ్ళీ ఏమంటారు ఫెయిర్నెస్ గురించి మాట్లాడతారు అన్నమాట. అంటే అలా ఉంటుంది అన్నమాట, ఏదో గంజకి కింద మచ్చ కనబడదంట. రితు చౌదరి తనుజ వెళ్ళి టీమ్ గేమ్ ఆడదామని అడుగుతారు, ఎంతవరకు రైటో రాంగో చెప్పండి. ఇప్పుడు టీమ్ గేమ్ ఆడదామా అన్న వీలే తర్వాత లేటర్ హాఫ్లో వాళ్ళు టీమ్ గేమ్ ఆడుతున్నారా, మనం మాట్లాడొచ్చా ఇది
ఆన్ రికార్డ్ అంతా రికార్డ్ అవుతుంది కదా, మనం మాట్లాడొచ్చా? సిగ్గు లేకుండా మీరు ఏమడిగారు ఇమాన్యుయల్ని టీమ్ గేమ్ ఆడదాం అంటే, మరి ఏంటి తర్వాత ఏంటి అంటే టీమ్ గేమ్ ఇలా ఆడేయాలంట, కంటెంటర్ వీళ్ళకి ఇచ్చేయాలంట తనుజకి రితుకి. మరి వాళ్ళు ఎందుకు గడ్డి పేగడగా వచ్చింది దానికి ఇమాన్యుయల్ అంటారు, అరే కంటెంటర్ ఆడిగే వచ్చింది నేను అంటే నీకు మీ టీంకి ఆల్రెడీ వచ్చింది కదంటే, అంటే బుర్రలో గుజ్జు లేదు. వాళ్ళ టీంలో వచ్చింది పవన్ కళ్యాణ్, పాపం ఇమాన్యుయల్ గుడ్డిలా కష్టపడుతుంది, ఇమాన్యుయల్కి రావాలని కూడా వద్దంట, టీమ్ గేమ్ ఆడియాలి వీళ్ళకి ఇచ్చేయాలంట. వాళ్ళంతా ఎర్ర ఫ్రూట్లో ఉన్నారా, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు మాత్రం టీమ్ గేమ్ ప్రపోజల్ మీరే తేవచ్చు, టీమ్ గేమ్ ఆడినా కూడా మళ్ళీ మీరే కంటెంటర్ తీసుకుంటా అంటున్నారు. అటుపక్క వాళ్ళు రెడ్ టీం వాళ్ళు ఓకే సంజన హెల్ప్ చేయడం ట్రై చేసింది, కానీ అది పెద్ద ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఏమి చూపించలే. నీ పేరుకి అలా కనబడింది తప్ప వోకల్గా అక్కడ నిజంగా రెడ్ టీం రక్తం చిందించి గెలిచారు. సో అందుకే అన్నాను అదే డిజర్వ్ టు విన్ అంటే, ఎస్ దే ఆర్ డిజర్వ్ టు విన్. రెండో బాల్ వచ్చి స్టోర్ రూమ్లో ఉంటే ఇమాన్యుయల్ పట్టుకొస్తాడు. చెప్తాను కదా ఈరోజు ఈ టాస్క్లో ఇమాన్యుయల్ అరాచకం ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ దిస్ గేమ్. అండ్ ఇమాన్యుయల్ తర్వాత మనం ఎవరిని సెకండ్ చేయాలరా అంటే, సెకండ్ అంటే ఎవరిని అప్రిషియేట్ చేయాలరా అంటే పవన్ కళ్యాణ్. ద వే హీ అప్రిషియేటెడ్ ద వే హీ కాంప్లిమెంటెడ్ ఇమాన్యుయల్ అనేది. టీమ్ గేమ్ ఎప్పుడైనా టీమ్ గేమ్లో కలెక్టివ్గా ఆడితేనే విన్ వస్తుంది. ఈరోజు అలా ఆడారు ఇద్దరు, కాంప్లిమెంట్ చేసుకునే విధానం. ఫ్లోరా గారు కూడా ఆమె శక్తి వరకు ఉన్నంత వరకు ఆమె ట్రై చేశారు. సో ఇమాన్యుయల్ తర్వాత మనం ఎవరినరా అప్రిషియేట్ చేయాలంటే కళ్యాణ్. సో ఇద్దరు బాగా ఆడారు అండ్ రెడ్ టీమ్ డిజర్వ్ దట్ విన్ పీరియడ్. సో రెండోసారి బాల్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ టీ షర్ట్లో పెట్టుకుంటాడు, అదొక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అప్లై చేసిన తర్వాత చాలాసేపు కష్టపడతాడు గుడ్డిలాగా, మధ్యలో పాజ్ అంటారు, ప్లే అంటారు, రెజ్యూమ్ పాజ్. చివరికి వెళ్ళిన తర్వాత మొత్తం బాల్ మనవాడు కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ క్రీజ్ మీద చేయేస్తాడు. దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్ టు సే దట్ రెడ్ టీం గెలిచిందని, ఎందుకంటే బాల్ కంట్రోల్ మొత్తం ఇమాన్యుయల్ దగ్గర ఉంది. మూడోసారి అయినప్పుడు ఏమైందిరా అంటే బాల్ కంట్రోల్ మొత్తంలో ఆల్మోస్ట్ రెడ్ టీం ఉంది, ఇమాన్యుయల్కి ఉంది, కళ్యాణ్కి ఉంది, తర్వాత రితు కొంత ఉంది. లాస్ట్లో శ్రీజ వచ్చేసరికి మమ అన్నట్టు దాని మీద చెయ్యేసి కాల్ అక్కడ పెడితే అది విన్ ఎలా అవుతుంది? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, క్రికెట్ ఆడిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు బౌండరీ లైన్ వెనక ఉండి బాల్ వచ్చిన తర్వాత దాన్ని తోసేస్తే అది 6 అనకుండా అంటారు, అది 6 అంటారు. ఇది కూడా అలానే ఉంది. అంత కష్టపడి ఆడిన తర్వాత నువ్వు జస్ట్ ఇలా టచ్ చేసి కాల్ పెట్టేస్తే అది ఎలా విన్ అవుతుంది? దాన్ని మళ్ళీ మీరు ప్రీవియస్ రౌండ్ లాజిక్తో పోలిస్తున్నారు. ప్రీవియస్ రౌండ్లో మొత్తం బాల్ ఆయన కంట్రోల్లో ఉండి చేయి పెట్టాడు. ఇక్కడ మీ బాల్ నీ కంట్రోల్లో లేదు, మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంది, మెజారిటీ ఆఫ్ కంట్రోల్ రెడ్ టీం మీద ఉంది. అలాంటప్పుడు నువ్వు పైన చేయి పెట్టి కాల్ పెట్టేస్తే అది విన్ అయితే ఎలా అవుతుంది? ఈ అద్భుతమైన దేశానికి విన్ అని ఇచ్చేసాడు ఎవరు? భరణి విన్ అని ఇచ్చేసిన తర్వాత మేబీ ఫస్ట్ విన్ అని ఇచ్చేసాడు, బ్లూ టీమ్ అని విన్ అని ఇచ్చాడు. తర్వాత ఆలోచించిన తర్వాత కరెక్ట్ వేలోనే వెళ్తున్నాడు. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ పుల్ల పెట్టింది మొత్తం భరణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది దివ్యానికిత. చెప్తున్నాను కదా, దివ్యానికిత వలలో మొత్తం మనోడు పడిపోయి ఎరైపోయి ఇంక వెళ్ళిపోతాడు అంతే 2-3 వారాల్లో. బట్ బీబీ మాయ, ఎడిటర్ మాయ లైవ్లో ఉన్నదంతా కట్ చేశారు. దివ్యానికిత మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడ సడన్గా లైవ్ చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే సంచాలక్ దివ్యానికిత అనుకుంటారు. కన్ఫామ్గా లైవ్ చూసిన వాళ్ళు చెప్పండి, సంచాలక్ దివ్యానికిత అనుకుంటారు. మొత్తం దివ్యానికిత చెప్పింది ఫీడ్ చేసిందే మనోడు చెప్తాడు, విచ్ ఈస్ వెరీ రాంగ్ డెసిషన్. సో అక్కడ వాళ్ళు గేర్ లేకపోతారు కూడా పవన్ కళ్యాణ్. అలా అయితే ఫస్ట్ సారి మాకు ఇచ్చారు, సెకండ్ సారి వీళ్ళకి ఇచ్చారు, మూడోసారి సుమన్ శెట్టి గారి టీం కూడా ఇవ్వండి అంటారు. ఒప్పుకోడు, లాజిక్కే కదా, ఒప్పుకోడు భరణిమయ్య. తర్వాత ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అంతా చెప్తాడు. అంటే బాల్ మన కంట్రోల్లో ఉండాలి, ఎవరికైతే మెజారిటీ ఆఫ్ కంట్రోల్ ఉంటుందో, ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి విన్ అంటారు. అలాంటప్పుడు శ్రీజ ఎలా విన్ అవుతుంది? సో వీళ్ళు అన్ఫేర్గా ఆడారు. తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అంతా వాళ్ళు దోలు తీర్చారు, వాళ్ళు గెలిచారు. సో దే డిజర్వ్ టు విన్. సో రెడ్ టీం అలా గెలిచింది. రెడ్ టీం విన్లో ఇమాన్యుయల్ది ఫస్ట్ స్థానం, రెండోది వచ్చేసరికి కళ్యాణ్ స్థానం. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. నాకు ఇందులో కంప్లైంట్లు ఏంటంటే ముఖ్యంగా తనూజ ఎలా అంటే సున్నితంగా ఉంటూ నాన్న ఆడికి ఇచ్చాడు, నాన్న ఆడికి గిల్లాడు, నాన్న ఆడి తిడుతున్నాడు, అయితే ఇది యాంగిల్, లేకపోతే ఈ అని చెప్పి లెటర్ దగ్గరికి వెళ్ళి యాడ్ అవ్వడం. దీనికా మీరు వచ్చింది, బిగ్ బాస్కి వచ్చింది మీరా అంటే అయితే అడుక్కోవడం, లేకపోతే నోరేసి పడిపోవడం, లేకపోతే నాన్నకి కంప్లైంట్ ఇవ్వడం, దీనికా మీరు బిగ్ బాస్కి వచ్చింది అంటే మీరు విన్ అయితేనే మీరు తీసుకోగలరా? ఓటమిని మీరు తీసుకోరా? అది కూడా మీరు తప్పులాడి వాళ్ళు రాంగ్ అని చెప్తే అది మీరు తీసుకోరా? బాత్రూమ్కి వెళ్ళి లేట్ చేస్తారా? గంగ వెళ్తే సార్ మంగ వెళ్ళిపోద్ది కంటెంట్ కోసం. మంగకి ఏడుపు రాకపోయినా అక్కడ ఏడుపు వచ్చిన ట్యాక్ చేస్తుంది రితు చౌదరిని నేను ఇక్కడ బ్లేమ్ చేస్తాను. రితు చౌదరి ఈరోజు ఆట బాగా ఆడింది. బట్ ఇలాంటి లత్కోర్ కంటెంట్ నాకు చిరాకు. ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళి ఎవడో చచ్చిపోయాడు అక్కడ. లేదా మీరు ఫేర్గా ఆడితే తీసేశారా? అన్ఫేర్గా ఆడారు కాబట్టి రెండో రాసి చెప్తున్నా, అన్ఫేర్గా ఆడారు కాబట్టి వీళ్ళు చెప్పారు కదా. మరి నీకు అంత బాధ వచ్చేస్తే ఇమాన్యుయల్ని మన మనీష్ అని అసలు ఆడక ముందే తీసాడు.
అప్పుడు ఎమాన్యుల్ అలాగే బాత్రూమ్కి వెళ్ళి లెట్రిన్కి వెళ్ళి ఏడ్చాడా? తీసుకోవాలి. యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పోర్టివ్గా తీసుకోవాలి. మనకు స్పోర్టివ్నెస్ అస్సలు లేదు. స్పోర్టివ్నెస్ లేనప్పుడు మీరు బిగ్ బాస్ మెటీరియల్ కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. తనుజ ఫ్యాన్స్కి ఇది హార్ష్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఇదే హార్ష్ ఫ్యాక్ట్. అసలు నచ్చలే. అయితే కంప్లైంట్లు, లేకపోతే బెగ్గింగ్, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి ఏడవడం, కంటెంట్ క్రియేట్ చేయడం. వెరీ వరస్ట్ అంతే. సో ఇక్కడ ఇంకోటి, సంజన గారు రెడ్ టీమ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. ఎమాన్యుల్కి డైరెక్ట్గా చెప్పేస్తుంది, ఎందుకురా అంటే నువ్వు నాకు కెప్టెన్సీ ఇచ్చావు కాబట్టి నేను ఇది రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే 4 రౌండ్లు అయిపోయి ఇక్కడ మేము పీకింది కూడా ఏమి ఉండదు. సో అన్న ఓకే, ఇక నేనేం చెప్తాను, ఆమె ఇంటెన్షన్ మంచిది అయ్యి ఉండొచ్చు. తను హెల్ప్ చేశాడు కాబట్టి రిటర్న్ అలా చేద్దాం, వాళ్ళకి కూడా స్కోప్ లేదని. అంటే అక్కడ ఎల్లో టీం ఎలాగో ఒక పాయింట్ వచ్చినా కూడా విన్ అవ్వరు కాబట్టి వీళ్ళకి చేద్దాం అనుకున్నారు. ఆమె యాంగిల్లో చూస్తే అది రైటే. బట్ ఇంకో యాంగిల్ వాళ్ళు మిస్ అయిపోయారు. ఏంటంటే యాక్చువల్గా ఆమె అంత గొప్ప హెల్ప్ చేయలేదు, బట్ ఓకల్గా చెప్పారు, ఎంతో కొంత ఉడత సాయం చేశారు. కాబట్టి నేనేమంటే సుమన్ శెట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న, బ్లూ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అది అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్ అవ్వలేరు అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా, దానివల్ల బ్లూ టీమ్కి డిసడ్వాంటేజ్ కదా. వాళ్ళకి ఎందుకు మీరు ఇండైరెక్ట్గా బొక్క పెడుతున్నారు? అదే మీ గేమ్ మీరు ఫెయిర్గా ఆడి ఒక పాయింట్ అయినా తెచ్చుకుంటే ఏదో అంటారు, కరెక్ట్ ఓడి గుర్తురాట్లేదు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అరే లాస్ట్లో ఫైట్ చేసి ఎంతో కొంత పోరాడారా, గివ్ అప్ ఇవ్వలేదురా అనే తీరులో వెళ్తుంది కదా. అది వెళ్ళకపోయినా సరే మీరు రెడ్ టీమ్ హెల్ప్ చేయడం వల్ల బ్లూ టీమ్కి అది ఇండైరెక్ట్గా చాలా 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 ప్రాబ్లం అవుతుంది కదా, చాలా డిసడ్వాంటేజ్ కదా. సో ఆ యాంగిల్లో నేను ఆలోచన చెప్తున్నాను. అది ఆమె ఏదైతే డెసిషన్ తీసుకున్నారో బ్లూ టీమ్కి ఎఫెక్ట్ అయింది. అది ఆమె చేసింది హెల్ప్ ఏమి లేదు బ్రో అన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది, మోరల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు బ్లూ టీం వాళ్ళు హర్ట్ అవ్వడంలో తప్పు లేదు, అలాగే ఎల్లో టీం అయిన సుమన్ శెట్టి హర్ట్ అవ్వడం కూడా తప్పు లేదు. ఆయన లీడరు, వాళ్ళ టీంకి అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా తెద్దాం అనుకుంటారు కదా ఫెయిర్గా ఆడి. సో వాళ్ళ టీం అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారా ఈ టాస్క్లు అలాంటివా అంటే కాదు కదా. ఎల్లో టీం ఉంది, ఎల్లో టీం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా తెచ్చుకోవాలి తప్ప అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి బొక్క కదా. సో ఆ యాంగిల్లో చూస్తే నాకు సంజన గారు చేసింది రాంగ్ అనిపించింది. బట్ ఆమె ఇంటెన్షన్ రైటే, బట్ ఇక్కడ ఆమె తీసుకునే డెసిషన్ రాంగ్. ఇండివిజువల్ గేమ్ అయితే అలా చేయాలి, గ్రూప్ గేమ్ అక్కడ ఇంకో 2 ఆడుతున్నారు, కష్టపడి ఆడుతున్నారు, దేనికోసం ఆడుతున్నారు? ఇక్కడ విన్ మ్యాటర్ కాదు, ఇంటెంట్ ఇంపార్టెంట్. మీరు అలా చేయడం వల్ల మీ సొంత టీంని మీరు హ్యూమిలేట్ చేసినట్టు అయింది, అండ్ ఇండైరెక్ట్గా మీరు బొక్క పెట్టారు బ్లూ టీంకి. అది సంజన గారు తీసుకున్న డెసిషన్ పైన నా స్పందన ఇది. మీ స్పందన ఏంటో చెప్పండి. తర్వాత ఈ టాస్క్ అయిపోయిందా? ఈ టాస్క్లు ఇంకేమున్నాయి చెప్పాను కదా. బర్నీ గారు టుప్పాస్ డెసిషన్, దివ్య నిగిత పప్పెట్ అయ్యాడు అనియా. సో ఓకే, నెక్స్ట్ ఏమైందిరా అంటే నెక్స్ట్ టాస్క్లో పేర్లు సెలెక్ట్ చేయాలి. వాళ్ళలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. సో ఈ బాధ్యత ఎవరికి ఇస్తారు అంటే కళ్యాణ్కి, ఎమాన్యుల్కి ఇస్తారు. వీళ్ళే షో స్టీలర్స్. సో వీళ్ళు చాలా బాగా ఆలోచించారు, చాలా బాగా ఆలోచించారు. వీళ్ళు సెలెక్ట్ చేసిన పేర్లు చూడండి. ఎందుకంటే వాళ్ళకి కూడా స్ట్రాంగ్ పర్సన్లు రాకూడదు. సో ఎలా అయితే ఎందుకంటే వాళ్ళ కంటెంటర్స్ దగ్గర వీక్ పర్సన్లు వస్తే వాళ్ళకి ఆట ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్స్లో వెళ్ళి డిమాండ్ పవన్ సెలెక్ట్ చేయలేదు. అప్పుడు చాలామంది అనొచ్చు, ఏంది బ్రో డిమాండ్ పవన్కి అసలు ఆటే లేదు కదా అంటే, ఆల్రెడీ డిమాండ్ పవన్కి ఒక అడ్వాంటేజ్ వచ్చింది, 2 కెప్టెన్లు. అండ్ ఈసారి కూడా మనోడు అవుట్ ఆఫ్ ద గేమ్ ఆడలే, ఆ డైస్ గేమ్లో మనోడు రోల్ ఉంది, అలా ఎంతో దగ్గర మనోడు రోల్ ఉంది. సో ఇక్కడ డిమాండ్ పవన్ పక్కన పెట్టడంలో తప్పులేదు, ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడి ఆడుతున్నారు కదా. సో వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడం బెటరా, 2 సార్లు కెప్టెన్ అయిన వాడికి ఛాన్స్ ఇవ్వడం బెటరా? మీరు ఆలోచించండి. దట్టు తను చాలా గేమ్లు ఇండైరెక్ట్గా ఆడాడు, ఆయన రోల్ ఉంది. లైవ్లో మీరు చూడలేదు కానీ ఆయన బెదిరిస్తాడు, నాకు కానీ చేయకపోతే ఊరుకోనిదని చెప్పి, అది కట్ చేస్తారు. కానీ సో డిమాండ్ పవర్ని రిమూవ్ చేయడంలో నాకు తప్పేమనిపించలేదు, ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ అనిపించింది. సో బేసిక్గా వీళ్ళు 3 పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 పేర్లకి ఒక టాస్క్ ఉంటుంది. ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క విన్నరు, ఒక లూజర్ ఉంటారు. సో ఈ ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంటెండర్స్, 3 విన్ అయిన వాళ్ళు 3 కంటెండర్స్. అప్పుడు 3+2 5 కంటెండర్స్ అవుతారు. బట్ అన్ఫార్చునేట్లీ తనుజ ఎలా వెళ్ళిపోయిందో అక్కడ మాట్లాడుకుందాం. సో 4 కంటెండర్స్ అవుతారు. సో వీళ్ళ పేర్స్ ఎవరికి వచ్చేసరికి రితు ఫ్లోరా, రాము సంజన, తనుజ, సుమన్ శెట్టి. ఓకే, ఇప్పుడు తనుజ సుమన్ శెట్టిలో సుమన్ శెట్టి క్లియర్లీ లాస్ట్. తనుజ అక్కడ రూల్స్ ఫాలో అవ్వలేదు. ఇంకా లైవ్లో జరుగుతుంది. మేబీ ఇక్కడ చెప్పకపోయినా కూడా ఎలిమినేట్ చేసినా కూడా నాకు దృష్టిలో తప్పులేదు. బట్ లైవ్లో చెప్పాడో లేదో చూడాలి. లైక్ మీరు రూల్లో చిన్నదిగానే పాటించకపోయినా మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తాం, మీరు కన్సిడర్ చేయమన్నారు అనుకోండి, ఇంకా ఆ మేడ్పుకి అర్థమే లేదు. చెప్పకపోయినా కూడా ఇట్స్ ఎ ఫెయిర్ డెసిషన్. రూల్స్ ఎందుకు పెట్టారు?
అలా అయితే ప్రతి ఓడు 2 వేసి అక్కడ హడ్డుల్స్లో పెట్టారు చూసారు కదా, రోప్స్ పెట్టారు, దాని తర్వాత టైర్స్ పెట్టారు, దాని తర్వాత వుడెన్ స్టైర్స్ లాంటిది పెట్టారు బ్లాక్స్ లాగా. ప్రతి బ్లాక్లోని కాలు పెట్టాలి, అదే కదా గేమ్. ఎవరైతే అదంతా కవర్ చేసి ఫాస్ట్గా వచ్చి ఆ కుక్కబోన్ ఏదో పెట్టారు దాన్ని పట్టుకుంటారో వాళ్ళు విన్నర్. తనూజ అంతా బాగానే ఆడింది, బట్ ఆ వుడెన్ బ్లాక్స్ దగ్గర 2 కాలు పెట్టలే. అప్పుడు అది ఇమాన్యుయల్ చూసి చెప్పాడు 2 పెట్టలేదని. అండ్ దే హ్యావ్ టేకెన్ ఫెయిర్ డెసిషన్. రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వలేనప్పుడు మరి పవన్ ముందు ఈ వారమే ఆ బ్లాకుల టాస్క్లో ఇద్దరు రాంగ్ ఆడితే ఇద్దరిది రాంగ్ అని చెప్పాడు కదా. అప్పుడు అరవలేని నోరు ఇప్పుడు ఎందుకు అరుస్తుంది? ఇప్పుడు ఎందుకు బాత్రూమ్కి వెళ్ళి లేట్ చేస్తున్నారు? గంగ వెళ్తే మంగెళ్ళి లేట్ చేస్తుంది. మంగకి అసలు అవసరమా ఇదంతా? వాళ్ళు ఏమైనా అన్యాయంగా చెప్పారా? ఆమె క్లియర్గా రూల్ బ్రేక్ చేసింది కదా. సో నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ చేసింది కరెక్ట్. ఆమె ఫీల్ అయింది, బట్ స్పోర్టివ్ స్పిరిట్ లేదు. ప్రతిదానికి ఏడిచేసి కక్కేసి నాన్న అయితే కంప్లైంట్లు, లేకపోతే వార్నింగ్లు. అసలు విన్నర్ మెటీరియల్ అయితే కాదబ్బా, ఇలా అయితే కష్టం అస్సామే. నెక్స్ట్ రాము సంజన క్లియర్ కట్ విన్నర్. రాము అల్లాడించాడు బిడ్డ, సో రాము విన్ అయ్యాడు. నెక్స్ట్ రితు ఫ్లోరాలో రితు గెలిచింది. కానీ నాకు ఏమనిపించిందంటే 3-4 సార్లు రీక్యాప్ చేసి చూసా, వాళ్ళిద్దరూ కావాలనే ఫ్లోరా వస్తుంటే ఇలా తోసుకుంటూ వెళ్ళింది. సో దట్ ఫ్లోరా ఇంకా ఆ బొక్కలో నుంచి రాలేదు కదా, మళ్ళీ ఇటు నుంచి రావాలని టైం అయిపోతుంది. సో అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ, అది ఫెయిరా అన్ఫెయిర్ అంటే మామూలుగా రైటా రాంగ్గా నేను చెప్పలేను, కానీ ఆమె ఇంటెన్షనల్గా చేసింది. స్ట్రాటజీలు అప్లై చేయొచ్చు, బట్ అక్కడ ఫ్లోరా గారు ఎమోషనల్ అయ్యే దాంట్లో ఒక అర్థం ఉందని చెప్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ దారుణంగా రితు చౌదరిని నేను తిట్టను. ఆ రితు చౌదరి రాంగ్ అని చెప్పను. స్ట్రాటజీ అప్లై చేసింది, ఆమెను బ్లాక్ చేసి వెళ్ళింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. బట్ ఫ్లోరా ప్లేస్లో ఉంటే మనకు బాధ వేస్తుంది. బట్ ఆమె కూడా కొంచెం హట్టే, నేను ఈమెతో ఆడాను, హౌస్లో ఇంకెవరితోనే ఆడతాను కానీ ఈమెతో ఆడినట్టు. అక్కడ రితు చౌదరి డిమాండ్ పనుకొచ్చి నేను ఎక్కడ ఆడాను అని. అది రాంగ్. మీరు కావాలనే నొక్కారు, సక్సెస్ఫుల్ అయ్యారు. మీకు ఎప్పుడు రేపు ఏం తెలుస్తుంది అంటే రేపు పొద్దున ఎవరో వాళ్ళు మీకు నొక్కుతారు. కర్మ ఈజ్ ఏ డిచ్ అంటాను కదా, అప్పుడు తెలుస్తుంది. బట్ నేను చెప్పే కదా, ఎనీ స్ట్రాటజీస్ వీ కెన్ అప్లై. ఆమె అప్లై చేశారు. సో ఫ్లోరా గారు అందుకట్టారు, రితు చౌదరి బాడింది. సో రితు చౌదరి కంటెంటర్ వచ్చింది, రాము కంటెంటర్ వచ్చారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, వీళ్ళు నలుగురు ఉన్నారు కదా. వీళ్ళు నలుగురికి ఈరోజు హౌస్లో టాస్క్ అవుతుంది. ఎనీ టైమ్ అప్డేట్ వస్తుంది. అందుకే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో పెడతా. 10,000 దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళు నలుగురికి టాస్క్ పెట్టి అందులో ఒకరు కెప్టెన్ అవుతారు. సో ఓవరాల్గా జరిగింది ఇది. మళ్ళీ ఒక్కసారి ప్రిసైజ్డ్గా మాట్లాడుకుంటే ఈరోజు హీరోస్ ఎవర్రా అంటే ఇమాన్యుయల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, దాని తర్వాత కళ్యాణ్. సంజన గారు ఆ రెడ్ టీంని సపోర్ట్ చేసే విధానం, ఆ డెసిషన్ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఇండైరెక్ట్గా బ్లూ టీంకి ఎఫెక్ట్ అయింది అండ్ ఎల్లో టీంని హ్యూమిలియేట్ చేసినట్టు అయింది. అండ్ భరణి గారు తీసుకున్న డెసిషన్ తుప్పాస్ డెసిషన్. ఆయన తోలు బొమ్మలాగా అయిపోయాడు ఎవరి దగ్గర అంటే దివ్య నిఖితది. బీబీమై నీట్గా దివ్య నిఖిత గారు కంటెంట్ క్రియేట్ చేసినా కూడా మా లాంటి లైవ్ చూసిన బాధితులు ఉంటారు కాబట్టి చెప్తారు. సో బర్నీ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఇంకా రాలేరులేండి, ఇంకా అయిపోయింది, దానికి ఏం సంగన అయిపోయింది. ఆయన మళ్ళీ ఈరోజు లైవ్లో ముచ్చట్లు పడతాడు దివ్య నిఖితతో. కైసే మీరు స్ట్రాటజీ అంటే ఆమెమో ఈయనకి డప్పేస్తుంది, ఈయనేమో ఆమెకు డప్పేస్తాడు. సో బార్బేరియస్ బర్నీ గారి గేము. తనూజ కష్టం, ఇలా అయితే విన్నర్ మెటీరియల్ కాదు. స్పోర్టివ్నెస్ లేదు, ప్రతిదానికి అలగడం, అరవడం, గసరడం, అడుక్కోవడం, నాన్న అనే బొక్కలో రిలేషన్షిప్ పెట్టడం, మాట్లాడితే బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చేయడం కరెక్ట్ కాదు. రితు చౌదరి అంతా బాగానే ఆడింది, కానీ ఆ ఏడుపుకి మళ్ళీ గంగా మంగళకి వెళ్ళి ఏడిసి ఆ కంటెంట్ ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు చూసారా, చూడడానికి జుబుక్సకరంగా ఉంది. అండ్ ఇంకేమైనా మర్చిపోయినా? ఓవరాల్గా అయితే ఇది డెమాన్ పవన్కి అన్యాయం చేశారంటే అన్యాయం ఏం చేయలేదు, కరెక్ట్గానే వాళ్ళు కాల్ తీసుకున్నారు. ఓవరాల్గా ఎవరైతే విన్ అవ్వాలో వాళ్ళే విన్ అయ్యారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు విన్ అయితే బాగున్ను, ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్ అనిపిస్తే కామెంట్ చేయండి. నాకేమనిపించింది చాలా ఆనెస్ట్గా మనస్ఫూర్తిగా చెప్పాను. ఎవడో ఏదో అంటాడు, ఎవడో పెద్ద కంటెస్టెంట్, వాళ్ళకి పెద్ద పిఆర్ ఉంది, మన యాంగిల్లో ఉండదు, నాకు కనిపించింది చెప్పా. ఇప్పుడు లైవ్లో కూడా రికార్డింగ్ పెట్టా, వెళ్ళి చూస్తా. దాని తర్వాత డిస్కషన్ అంతా అయిన తర్వాత మిడ్ నైట్ టాక్స్లో ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకొని మిడ్ నైట్ రివ్యూలో చెప్తా. లేదు కరెక్ట్గానే ఉందంటే అది కూడా అక్నాలెడ్జ్ చేసి మళ్ళీ చెప్తా. అంతవరకు ఈ వీడియోని వీక్షించండి. రేపు టాస్క్ బాగుంటుంది. ఎవరు విన్నర్ అవ్వాలి, మర్చిపోయారు, ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో గట్టిగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకొక రోజే ఉంది, మాస్క్ మ్యాన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. రితు చౌదరి డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈసారి సింగిల్ ఎలిమినేషన్ అన్నారు కానీ ఎక్కడో కొడతాం డబుల్ ఎలిమినేషన్ పెడతారా అని చెప్పి. అలాగే మీ ఓటు ఎవరికి వేసారు ఈ వారం అనేది కూడా కామెంట్ చేయండి.
సో దట్ నాకు క్లారిటీ వస్తుంది క్రాస్ ఓటింగ్ ఏమైనా పడిందా లేదని చెప్పి. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ మిడ్ నైట్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.